సాయంత్రం పూట బజ్జీల బండి దగ్గర నుంచి వెళ్తుంటే నోరు ఊరిపోతూ ఉంటుంది. ఆ బజ్జీలను చూసి వాసన అటే లాగుతూ ఉంటుంది, కానీ మనమేమో తినలేము. ఆ ఆయిల్ని చూస్తే తినలేమన్నమాట. కానీ అదే టేస్టీతో స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకుందాం, వచ్చేసేయండి. నేనైతే దోసల పిండి తీసుకున్నాను. 1 కప్పు మినపప్పు, 3 కప్పులు బియ్యం, గుప్పుడు శనగపప్పు, అలాగే 1 టీ స్పూను మెంతులు కూడా వేసి ఒక 4 గంటలు నానబెట్టి తీసుకుని, నేనైతే దోసల పిండి ఒకరోజు పునుగులు, ఒకరోజు దోశలు, ఒకరోజు అయితే గుంట పొంగనాలు వేస్తానండి. డైలీ ఒకటే అంటే తినరు కదా పిల్లలు. అందరూ ట్రై చేస్తున్నారు కదా, నేను కూడా ట్రై చేశాను. కానీ చూడండి ఎలాగ వచ్చినాయో. ఎలా వచ్చినాయి అంటే అసలు తినలేకపోతున్నాం. అది చూడడానికే బాగాలేదు. అదే మన చేయిని నమ్ముకుని మనం వేసుకుంటే రౌండ్గా వస్తాయి, మంచిగా నీట్గా వచ్చినాయి చూడండి. ఇందులో ఏమేమి వేసానంటే ఉప్పు, జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం క్యారెట్ తురుము వేసి బాగా బీట్ చేసుకుని, మీకు పిండి కన్సిస్టెన్సీ తక్కువగా ఉంది, అదే కొంచెం జారుగా ఉందంటే కొంచెం ఒక గుప్పుడు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే మైదా వేయను, ఎప్పుడైనా వేస్తే గోధుమ పిండే వేస్తాను. గోధుమ పిండి అయితే పిల్లలకు కూడా హెల్త్కి మంచిది కదా. చూడండి మంచిగా చేతితో వేసుకుంటే నీట్గా వచ్చినాయి. అంతేనండి. నేనైతే టమాటా పచ్చడి చేశాను, టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి.